పిండి మినపప్పు గుండ్లు మురుకులండి. చేసే విధానం చూపిస్తా. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తండి. రాగి పిండి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు పోసిన. మినపప్పు చిన్న గ్లాస్ తోటి పోసినండి. టీ గ్లాస్ తోటి నానబెట్టి మన దోశలకి ఇట్లా మిక్సీ పెట్టినట్టు మిక్సీ పెట్టినా. ఈ గ్లాస్ మినపప్పు అండి మిక్సీ పెట్టినా. ఇది పచ్చిమిరపకాయలు ఎండబెట్టి ఎండినాక ఉప్పు వేసి మిక్సీ పెట్టిందండి. ఇది వామ, నూగులు, జీలకర్ర, ఉప్పు, నూనె, పసుపు కావాల్సిన వస్తువులండి. కావాల్సిన పదార్థాలు ఈ మిక్సీ పట్టి మన దోశలకి ఇట్లా మిక్సీ పెట్టండి. మిక్సీ పెట్టినాక ఆ మిక్సీ పప్పుకు సరిపోను పిండి కలుపుకోవాలండి. దానికి నేను 3 గ్లాసుల పిండికి 1 గ్లాస్ పప్పు మిక్సీ పెట్టితే సరిపోయిందండి. ఇంకా నీళ్ళు పోసే అవసరం లేదు. నూనె కాగబెట్టి దీంట్లో సగంకి నూనె కాగబెట్టి పోసినండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా మనం మెత్తగా ఉంటేనే అట్లే కలుపుకోవచ్చు, లేకుంటే నీళ్ళలో వేసి రసం పోయొచ్చండి. పిండి అది ఈ మురుకుల పీట స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసి చేస్తున్నాండి. నేను చేసే విధానం మీకు చూపించిన. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. రాగి పిండి మురుకులు చాలా టేస్ట్ ఉండండి. అన్నీ సరిపోయిన ఉప్పు కారం అన్నీ.